విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏఎస్ రెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ రోజు క్లాస్ లో ఏ టెన్స్ నేర్చుకుంటున్నాం అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ నేర్చుకుంటున్నాం. ఏ టెన్స్ నేర్చుకుంటున్నాం బేటా? ఏ టెన్స్ నేర్చుకుంటున్నాం? రైట్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి నేర్చుకుంటున్నాం. ఈ టెన్స్ ఎప్పుడు వాడాలంటే గతంలో ప్రారంభించబడిన ఒక పని ప్రస్తుతం కూడా జరుగుతూ ఉంది అని చెప్పేటప్పుడు, అంటే కొంతకాలంగా కొనసాగుతున్న పనులను తెలియజేటకు, కొంతకాలంగా కొనసాగుతూ ఉన్న పనులను తెలియజేటకు ఈ టెన్స్ వాడాలి. ఇదిగో బాగా వినబెట్ట, కొంతకాలంగా కొనసాగుతూ ఉన్న పనులను తెలియజేటకు ఈ టెన్స్ వాడాలి. కొంతకాలంగా కొనసాగుతూ ఉన్న పనులను తెలియజేటకు ఈ టెన్స్ వాడాలి. ఈ టెన్స్ ఎప్పుడు వాడాలి? కొంతకాలంగా కొనసాగుతూ ఉన్న పనులను తెలియజేటకు ఈ టెన్స్ వాడాలి. అంటే ఒక పని పాస్ట్ లో స్టార్ట్ కావాలి బేటా. పాస్ట్ లో స్టార్ట్ అయిన పని ప్రజెంట్ లో జరుగుతూ ఉండాలి. అంటే ఒక 10 సెకండ్ల క్రితం ఒక పని స్టార్ట్ అయింది, లేదు 10 days క్రితం ఒక పని స్టార్ట్ అయింది, 10 weeks క్రితం ఒక పని స్టార్ట్ అయింది, 10 months క్రితము, 10 years క్రితము, 10 seconds క్రితం అయినా సరే, 10 years క్రితం అయినా సరే, గతంలో స్టార్ట్ అయిన ఒక పని ప్రజెంట్ లో రన్నింగ్ లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీలో కొందరు 1 week క్రితం జాయిన్ అయ్యారు, కొందరు 10 days క్రితం జాయిన్ అయ్యారు, కొందరు 20 days క్రితం జాయిన్ అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 20 days క్రితం జాయిన్ అయ్యారు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, పిల్లలు మీరు ఇంగ్లీష్ ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు అంటే నేను 20 రోజుల నుంచి నేర్చుకుంటూ ఉన్నాను అని చెప్పాలి. అంటే 20 రోజుల క్రితం జాయిన్ అయ్యారు, ఇప్పుడు కూడా నేర్చుకుంటుండ్రు కదా, అంటే ఐ హావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 20 days అని చెప్పాలి. అంటే ఇలా కొంతకాలంగా కొనసాగుతున్న పనులను తెలియటకు ఈ టెన్స్ వాడాలి. ప్రతి మనిషికి ఒక గోత్రం ఎట్లుంటుందో ప్రతి టెన్స్ కి ఒక సూత్రం ఉంటుంది. మరి ఈ టెన్స్ యొక్క సూత్రం చూడండి బేటా. ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకోవాలి, హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి, తర్వాత మెయిన్ వర్బ్ తీసుకోవాలి, ఆబ్జెక్ట్ తీసుకోవాలి. ఆ టెన్స్ సూత్రం చెప్పండి. సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. మళ్ళీ చెప్పండి. ఈ సూత్రము అన్ని టెన్స్లకు వర్తిస్తుంది. హెల్పింగ్ వర్బ్ దగ్గర ఈ టెన్స్ లో 2 హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి, హ్యావ్ బీన్, హ్యాస్ బీన్. ఐయుది అనే సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు ఏమి హెల్పింగ్ వర్బ్స్ రావాలి? హ్యావ్ బీన్. ఈ షీట్ వచ్చినప్పుడు ఏం రావాలి? బాగా గుర్తుపెట్టుకోండి బేటా. ఫస్ట్ ఇక్కడ సబ్జెక్ట్ చూడండి, ఒకసారి సబ్జెక్ట్ చదవండి. వన్ ఏంటి? నెక్స్ట్ 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 నెక్స్ట్. రైట్. ఐ వి యు దే హీ షీట్ అనే సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా. ఐ వి యు దే వచ్చినప్పుడు ఇక్కడ హ్యావ్ బీన్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి బేటా. ఇక్కడ సబ్జెక్ట్స్ హీ షీట్ వచ్చినప్పుడు హ్యాస్ బీన్ తీసుకోవాలి. ఏం ప్రతాప్? ఐ వి యు దే వచ్చినప్పుడు ఏం తీసుకోవాలి? హ్యావ్ బీన్. ఈ షీట్ వచ్చినప్పుడు ఏం తీసుకోవాలి? అంటే సబ్జెక్ట్ వెంటనే హెల్పింగ్ వర్బ్. అంటే ఈ టెన్స్ లో ఏమి హెల్పింగ్ వర్బ్స్ వస్తాయో మనకు ఐడియా ఉండాలి. మరి మెయిన్ వర్బ్ V4 లో ఉండాలి. ఏం భరత్? మెయిన్ వర్బ్ V4 బేటా. V1 కి ఐఎన్జి ఫామ్ యాడ్ చేయాలి. V1 ప్లస్ ఐఎన్జి ఫామ్. ఇప్పుడు నేను తెలుగులో వాక్యాలు చెప్తాను, మీరు ఇంగ్లీష్ లో చెప్తారా? నేను సండే నుంచి ఒక కథ రాస్తూ ఉన్నాను అని చెప్పాలి. నేను అంటే ఇక్కడ ఏమొస్తుంది బేటా? ఐ తర్వాత హ్యావ్ బీన్, హ్యాస్ బీన్. ఐ హ్యావ్ బీన్ రాస్తూ ఉన్నానంటే రైటింగ్. ఏం రాస్తున్నా? ఏ స్టోరీ. ఎప్పటి నుంచి? సిన్స్ సండే. ఐ హ్యావ్ బీన్ రైటింగ్ ఏ స్టోరీ సిన్స్ సండే. నేను తెలుగులో చెప్తా, మీరు ఇంగ్లీష్ చెప్పండి. నేను ఒక కథ సండే నుంచి ఒక కథ రాస్తూ ఉన్నాను. చెప్పండి. ఐ హ్యావ్ బీన్ రైటింగ్ ఏ స్టోరీ సిన్స్ సండే. వెరీ గుడ్ బేటా. ఇప్పుడు వేరే సబ్జెక్ట్ చూద్దాం. నేను తెలుగు, మీరు ఇంగ్లీష్. మేము సండే నుంచి ఒక కథ రాస్తూ ఉన్నాము. We have been writing a story since Sunday. ఇప్పుడు నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి యు. మీరు సండే నుంచి ఒక కథ రాస్తూ ఉన్నారు. వెరీ గుడ్ బేటా. యూ హ్యావ్ బీన్ రైటింగ్ ఏ స్టోరీ సిన్స్ సండే. ఇప్పుడు సబ్జెక్ట్ దే. వారు సండే నుంచి ఒక కథ రాస్తూ ఉన్నారు. సూపర్. దే హ్యావ్ బీన్ రైటింగ్ ఏ స్టోరీ సిన్స్ సండే. ఇప్పుడు సబ్జెక్ట్ హీ. అతడు సండే నుంచి ఒక కథ రాస్తూ ఉన్నాడు. సబ్జెక్ట్ షీ. ఆమె సండే నుంచి ఒక కథ రాస్తూ ఉంది. రైట్. ఇప్పుడు నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను, మీరు తెలుగులో అడిగితే ఇంగ్లీష్ చెప్పాలి. ఆర్ యు రెడీ? బేటా నువ్వు లేవమ్మా, జ్యోతిర్మయ్. ఇప్పుడు నేను ఈ అమ్మాయిని ఒక ప్రశ్న అడుగుతున్నా, అక్కడ కెమెరా వైపు చూడండి. నేను తెలుగులో ఇచ్చిన వాక్యాన్ని ఇంగ్లీష్ చెప్పాలి. ఓకే? అతడు మార్నింగ్ నుంచి టెన్నిస్ ఆడుతూ ఉన్నాడు అని చెప్పాలి. ఎవరిని అడిగితే వాళ్ళే చెప్పాలి. అతడు మార్నింగ్ నుంచి టెన్నిస్ ఆడుతూ ఉన్నాడు అని చెప్పాలి. చెప్పు బేట. He has been playing tennis since morning. Wonderful. అతడు మార్నింగ్ నుంచి టెన్నిస్ ఆడుతున్నాడు అంటే ఏం చెప్పాలి?
He has been playing tennis since one month. మీరు కూర్చోండి. Alright, get up. కెమెరా వైపు మళ్ళీ. అతడు 20 రోజుల నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నాడు. He has been learning English since 20 days. Okay. అయితే 20 డేస్ అనేది ఒక పీరియడ్ ఆఫ్ టైం. ఇప్పుడు యూట్యూబ్ లో ఎవరైతే చూస్తున్నారో మీరు ఒకసారి చూడండి. సిన్స్ ఎప్పుడు వస్తుందో ఫర్ ఎప్పుడు వస్తుంది ఇక్కడ చూడండి. మీరు ఒక చిన్న టేబుల్ చూసే ప్రయత్నం చేయండి. సిన్స్ ఫర్ సిన్స్ వచ్చినప్పుడు పాయింట్ ఆఫ్ టైం వస్తే సిన్స్ వాడాలి, పీరియడ్ ఆఫ్ టైం వస్తే ఫర్ వాడాలి. అంటే సిన్స్ ఎప్పుడు వాడాలంటే సండే అంటే ఏదైనా ఒక వారం పేరు వచ్చినప్పుడు, జూన్ ఇట్లా ఏదైనా ఒక నెల పేరు వచ్చినప్పుడు, 8 o'clock ఇట్లా ఏదైనా ఒక టైం వచ్చినప్పుడు, 1947 ఇలా ఏదైనా ఒక సంవత్సరం పేరు వచ్చినప్పుడు, ఇలా గంటల పేర్లు, వారాల పేర్లు, నెలల పేర్లు, సంవత్సరాల పేర్లు అంటే పాయింట్ ఆఫ్ టైం ఎగ్జాక్ట్ టైం మెన్షన్ చేసినప్పుడు సిన్స్ రావాలి. నెక్స్ట్ ఫర్ ఎప్పుడు వస్తుంది చూడండి, పీరియడ్ ఆఫ్ టైం. ఫర్ ఎగ్జాంపుల్ 10 minutes కానీ, 2 days కానీ, 3 months కానీ, 10 years కానీ ఇట్లా పీరియడ్ ఆఫ్ టైం వస్తే ఫర్ రావాలి. ఇప్పుడు చెప్పండి బేట, సండే వస్తే సిన్స్ వస్తుందా ఫర్ వస్తుందా? వారం పేరు కాబట్టి సిన్స్. 10 days వస్తే ఫర్. వెరీ గుడ్ బేట. 10 days కాకపోతే 20 days వచ్చినా సరే నంబర్ వస్తే ఫర్. జూన్ వస్తే ఏమొస్తుంది? నెల పేరు కాబట్టి ఏ నెల పేరు వచ్చినా 6 months వస్తే ఫర్. వెరీ గుడ్ బేట. మరి 2020 వస్తే, మరి 2 years వస్తే, 8 o'clock వస్తే, 8 minutes వస్తే వెరీ గుడ్. సో పాయింట్ ఆఫ్ టైం వస్తే సిన్స్ రావాలి, పీరియడ్ ఆఫ్ టైం వస్తేనేమో ఫర్ రావాలి. నేను ఇంకొకరిని ఒక ప్రశ్న అడుగుతలే బేట. నేను 2020 నుండి హైదరాబాద్ లో నివసిస్తూ ఉన్నాను. I have been living in Hyderabad since 2022. 2022 కాదమ్మా, 2020. సరే సంవత్సరం ఏముంది కానీ. నెక్స్ట్ ఇప్పుడు మీరు ఒక ప్రశ్న. అతడు 6 months నుంచి గ్రూప్ 2 కి ప్రిపేర్ అవుతున్నాడు. అటు మళ్ళీ He has been preparing for 6 months. దేనికి? Group 2. మళ్ళీ చెప్పండి. He has been preparing for Group 2 for 6 months. సో ఫ్రెండ్స్ ఎవరైతే యూట్యూబ్ లో ఈ వీడియో చూస్తున్నారో ఇది లైవ్ క్లాస్ అండి. ఏఎస్డిసి స్పోకెన్ ఇంగ్లీష్ అమీర్పేట్ క్యాంపస్ హైదరాబాద్. 2 బ్రాంచ్లు ఉన్నాయి, ఏఎస్డిసి స్పోకెన్ ఇంగ్లీష్, ఒకటి మహబూబ్ నగర్ హైదరాబాద్. సో ఇది హైదరాబాద్ క్యాంపస్ నుంచి ఇప్పుడు మీరు ఇది ఒక లైవ్ క్లాస్ వింటున్నారు. ఇప్పటి వరకు ఏం విన్నారు? ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఏ సందర్భంలో వాడాలో నేర్చుకున్నారు, అలాగే వాక్యాలు ఎలా ఫ్రేమ్ చేయాలో నేర్చుకున్నారు. మనం ఇప్పుడు ఏం నేర్చుకోబోతున్నాం అంటే ఈ టెన్స్ లో ఎస్ నో క్వశ్చన్స్ ఎలా అడగాలి, డబ్ల్యూహెచ్ వర్డ్స్ వాడి ప్రశ్నలు ఎలా అడగాలి, ఆన్సర్స్ ఎలా చెప్పాలో నేర్చుకుందాం. ఫ్రెండ్స్ మీరు ఇందాక ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఎప్పుడు వాడాలో నేర్చుకున్నారు కదా. మనం ఇప్పుడు ఏం నేర్చుకోబోతున్నాం అంటే ఎస్ నో క్వశ్చన్స్ అడగడం ఎలా. ఈ టెన్స్ లో 2 హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి. ఎన్ని ఉంటాయి బేట ఈ టెన్స్ లో? హ్యావ్ బీన్, హ్యాస్ బీన్. ఐఓయూది వచ్చినప్పుడు ఏం రావాలి? హ్యావ్ బీన్. ఈ షీట్ వచ్చినప్పుడు ఏం రావాలి? అలాగే ప్రశ్నించేటప్పుడు కూడా ఐఓయూది అనే సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు హ్యావ్ బీన్ చేత ప్రశ్నలు అడగాలి. ఈ షీట్ వస్తే హ్యాస్ బీన్. ఇప్పుడు నేను తెలుగులో వాక్యం చెప్తాను, మీరు ఇంగ్లీష్ లో అడగాలి ఆవిడని. మీరు ఉదయం నుంచి టీవీ చూస్తూ ఉన్నారా? Have you been watching TV since morning? ఎస్ అని చెప్పండి, ఇవ్వండి. Yes, I have been watching TV since morning. వెరీ గుడ్. వారు ఉదయం నుంచి టీవీ చూస్తూ ఉన్నారా? Have they been watching TV since morning? Yes, they have been watching TV since morning. అతడు ఉదయం నుంచి టీవీ చూస్తూ ఉన్నాడా? Has he been watching TV since morning? Yes, he has been watching TV since morning. ఆమె ఉదయం నుంచి టీవీ చూస్తూ ఉందా? Has she been watching TV since morning? Yes, she has been watching TV since morning. వాట్స్ యువర్ నేమ్? వినయ్ ఉదయం నుంచి టీవీ చూస్తూ ఉన్నాడా? Has Vinay been watching TV since morning? Yes, Vinay has been watching TV since morning. రైట్. పేరు భాగ్యశ్రీ ఉదయం నుంచి టీవీ చూస్తుందా? Has Bhagyasri been watching TV since morning? Yes, Bhagyasri has been watching TV since morning. వండర్ఫుల్. క్లాప్స్ క్లాప్స్ క్లాప్స్. రైట్. ఇప్పుడు మీరు ప్రశ్నలు అడగాలి, మీరు నో అని చెప్పాలి. ఓకే, ఇవి ఎస్ నో క్వశ్చన్స్ కాబట్టి ఇప్పుడు నో చెప్పాలి. మీరు ఉదయం నుంచి టీవీ చూస్తున్నారా అంటే నో అని చెప్పండి. అడగండి, మీరు ఉదయం నుంచి టీవీ చూస్తున్నారా అంటే నో చెప్పాలి. Have you been watching TV since morning? No, I haven't not. No, I have not watching TV. రాంగ్. ఐ హావ్ నాట్ బీన్ వాచింగ్ టీవీ అన్నారు. No, I haven't
been watching TV since morning. వారు ఉదయం నుంచి టీవీ చూస్తున్నారంటే నో చెప్పాలి. ఇందాక ఎస్ చెప్పింది కదా ఈ అమ్మాయి, ఇప్పుడు మీరు నో చెప్పాలి. Have they been watching TV since morning? No, they have not been watching TV since morning. అతడు ఉదయం నుంచి టీవీ చూస్తున్నాడా? Has he been watching TV since morning? No, he has not been watching TV since morning. ఆమె ఉదయం నుంచి టీవీ చూస్తుందా? Has she been watching TV since morning? No, she has not been watching TV since morning. వెరీ గుడ్, క్లాప్స్ బేటా. ఫ్రెండ్స్, మనం ఇందాక ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో ఎస్ నో క్వశ్చన్స్ పైన ప్రాక్టీస్ సెషన్స్ చేశారు. ఇప్పుడు ఇదే టెన్స్ లో WH వర్డ్స్ వాడి ప్రశ్నలు అడగడం ఎలా, జవాబులు చెప్పడం ఎలాగో నేర్చుకుందాం. రైట్, ఇప్పుడు వాట్ అనే WH వర్డ్ తీసుకొని ప్రశ్నలు అడగాలి. మీరు ఉదయం నుంచి ఏం చేస్తూ ఉన్నారు అని మీరు అడిగితే మీరేం చెప్పాలి? నేను ఉదయం నుంచి టెన్నిస్ ఆడుతూ ఉన్నాను అని చెప్పాలి. అడగండి, మీరు ఉదయం నుంచి ఏం ఆడుతున్నారు? What have you doing since morning? రా, మీరు ఉదయం నుంచి ఏం చేస్తున్నారు కదా, వాట్ హ్యావ్ యు బీన్ డూయింగ్ సిన్స్ మార్నింగ్ అనాలి. అనండి, What have you been doing since morning? నేను ఉదయం నుంచి టెన్నిస్ ఆడుతున్నాను. I have been playing tennis since morning. వండర్ఫుల్, రైట్ ఆన్సర్, క్లాప్. శబాష్ శబాష్ శబాష్. వారు ఉదయం నుంచి ఏం చేస్తూ ఉన్నారు? What have they been doing since morning? వెరీ గుడ్, వాట్ హ్యావ్ దే బీన్ డూయింగ్ సిన్స్ మార్నింగ్. They have been playing tennis since morning. వెరీ గుడ్. అతడు ఉదయం నుంచి ఏం చేస్తున్నాడు? What has he doing since morning? వాట్ హ్యాస్ హీ బీన్ డూయింగ్ అన్నారు. What has he బీన్ What has he been doing since morning? చెప్పు బేటా. There has been, హీ అతడు he has been doing, he has been he has playing been, అన్నారు. he has been playing tennis since morning. ఓకే, ఆమె ఉదయం నుంచి ఏం చేస్తుంది? What has she been doing since morning? ఆన్సర్ చెప్పు బేటా. She has been playing since morning. షీ హాస్ బీన్ ప్లేయింగ్ టెన్నిస్. She has been playing tennis since morning. వెరీ గుడ్, క్లాప్స్ క్లాప్స్. వెరీ గుడ్ పిల్లలు, ఇప్పుడు మనము వేర్ అనే WH వర్డ్ తీసుకొని ప్రశ్నలు అడుగుదాం ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో. ఇప్పుడు మీరు అడగాలి, మీరు 2 years నుంచి ఎక్కడ పని చేస్తూ ఉన్నారు? Where have you been working 2 years? ఫర్ 2 years అన్నారు. Where have you been working for 2 years? ఆన్సర్ చెప్పు బేటా. I have been working for 2 I years have been working for 2 years in Mumbai. ఇన్ ముంబై. వెరీ గుడ్. దే సబ్జెక్ట్ దే. వారు 2 years నుంచి ఎక్కడ పని చేస్తూ ఉన్నారు? Where have they been working for 2 years? వెరీ గుడ్. వేరే ప్లేస్ చెప్పు. They have been working in Delhi ఫర్ 2 years. for 2 years. అతడు 2 years నుంచి ఎక్కడ పని చేస్తూ ఉన్నాడు? Where has she been? వేరే హ్యాస్ హీ. Where has he been working for 2 years? ఆన్సర్ బేటా. He has been working in Mumbai for 2 years. షీ బేటా. ఆమె 2 years నుంచి ఎక్కడ పని చేస్తుంది? Where has she been working for 2 years? ఆన్సర్. She has been working in Mumbai for 2 years. వెరీ గుడ్, వెరీ గుడ్, వండర్ఫుల్. రైట్, మీరు కూర్చోండి, వెళ్ళండి, పర్లేదు. సో పిల్లలు చూశారు కదా, ఎవరైతే యూట్యూబ్ చూస్తున్నారో మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఇది లైవ్ క్లాస్ ASRD స్పోకెన్ ఇంగ్లీష్ అమీర్పేట్ క్యాంపస్ హైదరాబాద్. సో ఇంగ్లీష్ వింటే రాదు అంటేనే వస్తుంది. పిల్లలు అనండి, ఇట్లా పట్టుకోండి. ఇంగ్లీష్ వింటే రాదు అంటేనే వస్తుంది. వింటే కొంతవరకే, అంటే ఎంతవరకైనా. జై ఆంగ్లేజ్ఞం. సో ఫ్రెండ్స్, సో ఇక్కడ మా దగ్గర ASRD స్పోకెన్ ఇంగ్లీష్ క్యాంపస్ లో ఫుల్ డే బ్యాచెస్ ఉంటాయి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కేవలం 7,700 ఫీజు ఉంటుంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, మార్నింగ్ 10 to ఈవినింగ్ 6 వరకు, డైలీ 7 hours. కేవలం 20 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకొని వెళ్ళిపోవచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మేమందరం చప్పట్లతో స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థి లోకానికి మరియు ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకునే అత్యంత కసి పట్టుదలగల ప్రతి ఒక్కరికి ASRD's స్పోకెన్ ఇంగ్లీష్ హైదరాబాద్ వారందిస్తోన్న సంచలన శుభవార్త. మెమరీ జీనియస్ ASRD గారి ఆధ్వర్యంలో భారతదేశ స్పోకెన్ ఇంగ్లీష్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా రెసిడెన్షియల్ స్పోకెన్ ఇంగ్లీష్ క్యాంపస్ని మన హైదరాబాద్ మహానగరంలో ఆంగ్ల యజ్ఞం అనే పేరుతో స్థాపించడం జరిగింది. స్పోకెన్ ఇంగ్లీష్ రాక ఇబ్బందులు ఎదుర్కొంటోన్న గ్రామీణ విద్యార్థిని విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతోన్న
ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ ఏఎస్ రెడ్డి గారిచే కలం కాగితం లేకుండా కేవలం 20 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకుందాం రండి. ఏఎస్ రెడ్డి గారి ప్రత్యేక శిక్షణలో ఇప్పటివరకు 1000 బ్యాచులకు పైగా 20,000 మంది విద్యార్థులు శిక్షణ తీసుకోవడం జరిగింది. మీకు గనక కేవలం 20 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకుని జీవితంలో అద్భుతాలు సాధించాలన్న కసి నరనరాల్లో ఉండి ఉరకలేసే ఉత్సాహమే ఉంటే వెంటనే లగేజ్ తీసుకుని హైదరాబాద్కొచ్చేయండి. గర్ల్స్ మరియు బాయ్స్ కి చక్కటి హాస్టల్ వసతి కలదు. తెలుగు రాష్ట్రాల్లో స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే వారికి ఏఎస్ రెడ్డీస్ స్పోకెన్ ఇంగ్లీష్ హైదరాబాద్ వారందిస్తోన్న సంచలన శుభవార్త. తరతరాల నుండి ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందిని ఊరిస్తోన్న ఇంగ్లీష్ నేర్చుకునే టెక్నిక్ వచ్చేసింది. రండి, కలం కాగితం లేకుండా కేవలం 20 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకుందాం. దేశ చరిత్రలో స్పోకెన్ ఇంగ్లీష్ రంగంలో మొట్టమొదటిసారిగా రెసిడెన్షియల్ క్యాంపస్ ప్రారంభం. రోజుకు 10 గంటల చొప్పున ఓ మహాయజ్ఞంలా నిర్వహించే ఈ శిక్షణలో పాల్గొనేవారికి గొప్ప స్వాగతం. ట్రైనింగ్ బై ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ ఏఎస్ రెడ్డి. ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే కసి, పట్టుదల, సంకల్పం గలవారు వెంటనే మీ లగేజ్ తీసుకుని హైదరాబాద్కొచ్చేయండి. మరిన్ని వివరాలకు సంప్రదించండి 9989379269.